నేను 1985లో ఈ పరివర్తన చెందిన తర్వాత మొట్టమొదట నేను శ్రీ విజ్ఞాన వేదిక అనే సంస్థను స్థాపించానండి. డాక్టర్ చీడే సత్యనారాయణ గారు నాకు అధ్యక్షులు. మేమిద్దరం కలిసి ఆ కార్యక్రమం ద్వారా అప్పటికి ఎయిడ్స్ అనే వ్యాధి కొద్దిగా ప్రచారంలో ఉంది తప్ప ఏమీ లేదు. కానీ మేమిద్దరం శ్రీ విజ్ఞాన వేదిక అనే సంస్థ పెట్టి ఈ ప్రచారం చేయటం జనం తిట్టారు మమ్మల్ని. ఏంటిది ఎయిడ్స్లో ఎయిడ్స్లో వచ్చేస్తున్న పరిస్థితి వచ్చిందండి. అంటే చైతన్యం కలిగించాలి మా ఉద్దేశం. తర్వాత అది చాలా భయంకర వ్యాధిగా వచ్చింది. అప్పుడు అనుకున్నారు, ఈ రంగసాయిని వాడు చేశారు అబ్బాయి అని చెప్పేసి. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పాను కుష్ఠవ్యాధి కాలనీ, దాన్ని ఇమీడియట్ నేను జాయిన్ అయిన కుష్ఠవ్యాధి లెపర్సీ కాలనీ. ఎందుకంటే మనకి మార్పు ఇచ్చిన ప్రాంతంలో మనం ఏమైనా చేయాలి అని చెప్పి వెళ్తే అక్కడ అస్తవ్యస్త జనులు, పాకలు, లైట్లు లేవు, కరెంట్ ఉండదు, నీళ్లు లేవు, కనీసం రోడ్లు లేదు సార్. 45 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. మహాత్మా గాంధీ గురించి మాట్లాడతారు, ఒక్కడ రోడ్డే లేదు సార్. అయితే అక్కడ జరిగింది ఏంటంటే వాడు పుళ్ళు ఆ నీళ్లలో వాడు కాళ్ళు పెట్టి తిరుగుతుంటే మరి పరమేశ్వరుడు మరి అటువంటి కాలనీలో 11 సంవత్సరాలు నడిచాను సార్ నేను. రోజు వెళ్ళానండి కుష్ఠవ్యాధి కాలనీ, రంగసాయి కుష్ఠవ్యాధి రంగసాయి అని చెప్పేసి వాళ్ళ రోజు చైతన్య కార్యక్రమాలు చేశాను. అయితే వాళ్ళు మొట్టమొదటి నమ్మలేదు సార్ నన్ను. తర్వాత నా సంగతి చూసి వాళ్ళు ఈయనేదో మనకు వచ్చారని చెప్పేసి నన్ను చైతన్యం చేశారు. నాతో కలిశారు. నేను వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళతో తిన్నాను, వాళ్ళతో కాపోట్లు పెట్టాను. ఆ కాపోట్లో నేను కూడా ఇడ్లీ తిన్నాను సార్. ఎందుకంటే వాడు మనిషి అని గుర్తించాలి ఈ సమాజం. అంతేకాని నేను బ్రాహ్మణ్ణి, నేను కాదు. నో సమాజంలో ఈతి బాధలను గుర్తించిన వాడే మనిషి.